హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ఇంట్లో బండెడు చాకరీ చేస్తున్న తల్లిని ఒక మిషన్ లాగే చూస్తున్నారు తప్ప, ఆమె అలసిపోతుందని, ఆమె కూడా ఒక మనిషి అని, ఆమెకు విశ్రాంతి కావాలని ఆ ఇంట్లో ఎవరూ అనుకోవటం లేదు. తల్లి కష్టాన్ని గమనించిన కూతురు, అల్లుడు కొన్నాళ్ళైనా ఆ అమ్మకు విశ్రాంతి ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ఏమిటా నిర్ణయం? ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మా, సాయంత్రం అక్క స్కైప్‌లో కాల్ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకు టిఫిన్‌లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య. అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట? అడిగింది జమున. ఏమో అమ్మా, అడిగితే చెప్పలేదు. ఆఫీస్ నుంచి రాగానే నన్ను వీడియో కాల్ చేయమంది అన్నాడు సూర్య. నాన్నగారు, మీరు కూడా మీ పనులు ఏమన్నా ఉంటే పూర్తి చేసుకొని ఇంట్లోనే ఉండండి. నేను త్వరగానే వచ్చేస్తా అంటూ పిల్లలను స్కూల్లో దింపడానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగు, టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్ళిపోయింది. తెల్లారినప్పటి నుంచి హడావిడి, కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. 2 కప్పులలో వేడి కాఫీ తీసుకొని భర్తకి ఒకటి ఇచ్చి, తను ఒకటి తీసుకొని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది జమున. ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలు వేసి మజ్జిగ పులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తుంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినప్పప్పు వడలు చేయి, పిల్లలు కూడా తింటారు అన్నాడు భర్త. అలసటగా ఉన్నా సరేనండి చేస్తాను అంది జమున. అవును, ఇందిర ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది? ఏదైనా గొడవ జరిగిందా? నీకు ఏమైనా చెప్పిందా జమున అని కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం. ఏమోనండి, నాతో ఏం చెప్పలేదు. నాకు అయోమయంగానే ఉంది, భయంగా కూడా ఉంది. వెంటనే ఫోన్ చేయలేం. అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్ధరాత్రి కదా, సాయంత్రం వరకు ఆగుదాం అని ఖాళీ కప్పులు తీసుకొని వంటింట్లోకి వెళ్ళింది జమున. ఇందిర ఏం మాట్లాడాలనుకుంటుందో అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకొని భర్త అడిగాడని మజ్జిగ పులుసు చేసింది. ఇద్దరూ భోజనం పూర్తి చేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినప్పప్పు నానబెట్టి కాసేపు నడుం వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు. సాయంత్రం 7 గంటలకు అందరూ హాల్లో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. సుమన పిల్లలను బెడ్రూంలోకి తీసుకెళ్లి హోంవర్క్ చేస్తుంది. సూర్య స్కైప్ ఆన్ చేసి ఇందిరకి కాల్ చేశాడు. హలో అక్క, ఎలా ఉన్నావు? బావగారు, బుజ్జిది ఎలా ఉన్నారు? హలో సూర్య, అంతా బాగున్నారా? నీతూ స్కూల్కి వెళ్ళింది, బావగారు ఆఫీస్కి వెళ్ళారు. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదామని నేను ఇవాళ లీవ్ పెట్టా. ఇందిర కాస్త టెన్షన్గా ఉన్నట్టు కనిపించింది. ఏంటో చెప్పు మరి. అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉన్నారు. అమ్మా, నాకు ఈ మధ్య హెల్త్ బాగుండడం లేదు. పాపతో ఇంటి పని, ఆఫీస్ పని చేసుకోలేకపోతున్నాను. మీ అల్లుడు ప్రసాద్‌కి ఆఫీస్‌కు వర్క్ చాలా ఉంటుంది. వీలైనప్పుడల్లా నాకు సాయం చేస్తున్నాడు కూడా. నేను పెళ్ళయి అమెరికా వచ్చి 5 ఏళ్లయినా ఎప్పుడూ అడగలేదు. నువ్వు ఓ 3 నెలలు నా దగ్గరికి వస్తావా? సూర్య, మీరిద్దరూ ఉద్యోగం చేసుకుంటున్నారు. అమ్మ లేకపోతే మీకు కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. అందుకే ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు. కానీ ఇప్పుడు అడగక తప్పడం లేదు. అమ్మను, నాన్నను నా దగ్గరికి పంపిస్తావా? నేను కాస్త కోలుకున్న తర్వాత వాళ్ళని తిరిగి పంపిస్తా. ఇక్కడ డబ్బులు ఇచ్చి ఎవరినైనా సాయానికి తెచ్చుకోవాలంటే ఎంత ఖర్చవుతుందో నీకు తెలుసు కదా, మెల్లిగా చెప్పింది ఇందిర. అయ్యో అక్క, మరీ అంత కష్టంగా ఉందా? నేను, సుమన ఇద్దరం పిల్లలను స్కూల్లో దింపేసి ఆఫీస్‌లకి వెళ్ళాలి. అమ్మా నాన్న ఉండటం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. సరేలే, ఏదో ఒకటి చేద్దాం. నువ్వేం వరీ అవ్వకు అన్నాడు. అంతలో సుమన కూడా వచ్చింది. ఆ మాటలన్నీ విన్నది. ఆమెకు ఏం చేయాలో తోచక అయోమయంలో పడింది. తనను పిలవకుండానే వంట అంతా అత్తగారే చేస్తూ ఇంటిని చూసుకుంటారు. ఇంతకాలం ఇంటిని, పిల్లలను, భర్తను చూసుకోవడానికి అత్తమామలు ఉన్నారనే ధైర్యం ఉంది. ఆఫీసు నుంచి తిరిగి రావడానికి కాస్త ఆలస్యమైనా తనకి అంత కంగారు ఉండేది కాదు. వీకెండ్‌లో కూడా పొద్దున్నే లేచే పనుండేది కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే ఎలా? అప్పుడే ఆలోచనలో పడింది సుమన. సూర్య, జమున, రాజారాం ముగ్గురు కూడా ఆలోచనలో పడ్డారు. చివరికి రాజారాం చెప్పారు.
సూర్య, మేమిద్దరం వెళితే మీకు చాలా కష్టమవుతుందేమో. పైగా నేను అక్కడ ఎక్కువ కాలం ఉండలేను. అయినా ఖాళీగా ఉండి నేను వెళ్లి చేసేదేమీ లేదు. మీ అమ్మయితే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. అక్కడికి వెళ్ళడం నా వల్ల కాదు గానీ, మీ అమ్మను ఒక్కదాన్ని పంపిద్దాం. అక్క దగ్గర 3 నెలలు ఉండి వస్తుంది. చూస్తుండగానే ఇట్టే గడిచిపోతాయి 3 నెలలు. నాకు వీలైనంత వరకు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అన్నాడు. సూర్యకి, సుమనకి ఇది కాస్త మేలు అనిపించింది. జమున ఇంకా తేల్చుకోలేకపోతుంది. ఏమండీ, మిమ్మల్ని వదిలి నేనొక్కదాన్నే ఎలా వెళ్ళగలను? నాకేమీ తెలియదు. మీరు లేకుండా ఎప్పుడైనా బయటకు వెళ్ళానా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలా? మరి మీ గురించి ఎవరు పట్టించుకుంటారు? టైంకి భోజనం, మందులు అవి ఎలా? కోడలు పిల్ల ఉద్యోగానికి వెళ్ళాలి. పిల్లల్ని చూసుకోవాలి కదా! అని ఆందోళనగా భర్తను అడిగింది జమున. పిచ్చిదానా! ఏం కాదు. నువ్వు వెళ్ళు. నా సంగతి నేను చూసుకుంటాలే. నాకు కాస్త వంట వచ్చు కదా! ఇష్టమైనవి నేనే వండుకుంటా. టైంకి మందులు కూడా వేసుకుంటా. డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళిరా. అబ్బాయి ఇక్కడ నిన్ను విమానం ఎక్కిస్తాడు. అక్కడ అమ్మాయి విమానాశ్రయానికి వచ్చి ఇంటికి తీసుకువెళ్తుంది. మధ్యలో ఏం చేయాలో అంతా వాళ్ళే చూసుకుంటారులే. రేపటి నుంచి నువ్వు ఆ పనిలో ఉండు. రేపే వెళ్ళి అమ్మాయికి, మనవరాలికి కావలసినవి కొందాం. హాయిగా పడుకో అనునయంగా చెప్పాడు రాజారాం. నెల రోజుల్లో జమున పాస్‌పోర్ట్, వీసా అన్నీ సిద్ధమయ్యాయి. ఇందిర టికెట్ పంపించింది. ఇష్టం లేకున్నా సుమన షాపింగ్ చేయడంలో అత్తగారికి సహాయం చేసింది. అత్తగారు లేకుండా ఇంటి పనులన్నీ ఎలా చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు ఆమెకు. జమున, రాజారాం కూడా ఇన్ని నెలలు ఒకరినొకరు ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇదే మొదటిసారి కావడంతో వాళ్ళిద్దరికీ కూడా దిగులుగానే ఉంది. పైకి మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నారు. జమున ప్రతిరోజు భర్తకు ఏమేమి చేయాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెబుతోంది. జమున బయలుదేరే రోజు రానే వచ్చింది. అటు ఇందిర, ఇటు సూర్య కలిసి జమునకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలో చెబుతూనే ఉన్నారు. అందరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లారు. మధ్యలో లండన్‌లో ఫ్లైట్ ఆగినప్పుడు కూడా పిల్లలు జమునతో మాట్లాడుతూనే ఉన్నారు. ఎలాగైతేనేమి జమున ఒంటరిగా అమెరికా చేరింది. అందరితో పాటు లైన్‌లో వెళుతూ చెకింగ్ అవి పూర్తి చేసుకొని అటూ ఇటూ చూసుకుంటూ బయటకు వచ్చేసరికి అల్లుడు ప్రసాద్ ఆమె కోసం ఎదురుచూస్తూ కనిపించాడు. "వెల్కమ్ టు అమెరికా అత్తయ్యగారు. ఇందిరా, నీతూ ఇంటి దగ్గరే ఉన్నారు. పదండి వెళదాం" అంటూ ట్రాలీని అందుకొని కారులో సామాను ఎక్కించుకొని ఇంటికి బయలుదేరారు. రాత్రి సమయం కావటంతో బయట అంతా చీకటిగా ఉంది. 20 నిమిషాల తర్వాత ఇల్లు చేరారు. అప్పుడు వాళ్లకు ఎండాకాలం కావడంతో చలి ఎక్కువగా లేదు. కారు గరాజ్‌లో పార్కు చేసి ఇంట్లోకి రాగానే ఇందిర, నీతూ ఎదురొచ్చి ప్రేమగా కౌగిలించుకున్నారు. ఎలా ఉందో అని భయపడుతూ వచ్చింది జమున. కానీ కూతురు తను భయపడినట్టుగా లేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది జమున. ఆ రాత్రి భోజనాలు చేసి అందరూ పడుకున్నారు. గంటలు గంటలు ప్రయాణం వల్ల జమున కూడా అలసిపోయింది. తెల్లవారి మాట్లాడుకోవచ్చులే అనుకుని నిద్రపోయింది. తెల్లారి మెలకువ వచ్చి చూసేసరికి టైం 10 అవుతుంది. శనివారం కావడంతో ఇందిర, ప్రసాద్, నీతూ ఇంట్లోనే ఉన్నారు. "అత్తయ్యగారు, ఇవాళ మీకోసం మసాలా దోసలు రెడీగా ఉన్నాయి. నేనే చేశా. మీ అమ్మాయి అసలు సాయం చేయలేదు. తొందరగా తినేసి ఎలా ఉన్నాయో చెప్పాలి" అన్నాడు ప్రసాద్. "అవునమ్మా, ప్రసాద్ వంట నాకంటే చాలా బాగా చేస్తారు. తెలుసా? ముందు దోశలు తినేసేయ్. తర్వాత స్నానం చేద్దువు గాని" అని చెప్పింది ఇందిర. తను ముందుగా దోశ తింటూ. "ఇది మరీ బాగుంది. స్నానం, పూజ లేకుండా తినడమా? ఇప్పుడే వస్తాను" అంటూ వెళ్ళి స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని వచ్చింది జమున. వాళ్ళతో పాటే కూర్చొని మనవరాలికి తినిపిస్తూ తను కూడా టిఫిన్ చేసింది. ప్రతిరోజు అందరికీ చేసిపెట్టి చివరగా తను తినే జమున మొదటిసారిగా ఇంత పొద్దున్నే టిఫిన్ తింటోంది. అది కూడా తను కూర్చున్న దగ్గరకు తెచ్చి టిఫిన్ ప్లేట్ చేతికి ఇచ్చారు. అంతా కొత్త కొత్తగా ఉంది. ఇందిరకు ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో 10 రోజులు ఆఫీసుకు సెలవు పెట్టింది. జమున వంట చేసింది. ఇంకా ఏదైనా చేద్దామంటే ఆ ఇంట్లో ఎక్కువ పని ఉండేది కాదు. వంట చేసి గిన్నెలు కడిగేస్తే చాలు. బట్టలు వారానికి 2 సార్లు వాషింగ్ మిషన్‌లో వేయటం, ఇల్లు క్లీన్ చేసుకోవడం అంతా ఇందిర, ప్రసాద్ కలిసి చేసుకునేవారు.
మంచి మంచి పుస్తకాలు చదువుకుంటూ, అప్పుడప్పుడు తోచింది రాసుకుంటూ కాలం గడిపేసింది జమున. 2 రోజులకు ఒకసారి భర్తతో, కొడుకుతో, పిల్లలతో, కోడలితో మాట్లాడుతూనే ఉంది జమున. అమెరికాలో ఎంత హాయిగా ఉందో, ఇక్కడ హైదరాబాదులో ఇంటి పరిస్థితి అంత గందరగోళంగా మారింది. 10 మంది చేసే పనులన్నీ ఒంటి చేత్తో చక్కబెట్టే జమున లేకపోవడంతో, ఆ ఇంట్లో ముగ్గురు చేసినా గానీ ఇంకా పని మిగిలిపోతుంది. టైంకు లేచి, తయారయ్యి ఆఫీస్‌కి వెళ్ళే సూర్య కూడా పొద్దున్నే లేచి భార్యకు వంటలో సాయం చేయడం, పిల్లలను రెడీ చేయడం వంటి పనులన్నీ చేస్తున్నాడు. అంతేకాక శని, ఆదివారాలు రెస్ట్ పేరుతో బయట తిరగడం మానేసి, సూర్య, సుమన కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం, కావలసిన సామాన్లు తెచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు. నిద్ర లేచింది మొదలు తనకు ఎప్పుడు ఏది అవసరమో అడగకుండానే అమర్చి పెట్టే భార్య లేకపోవడంతో రాజారాం కూడా అవస్థలు పడుతున్నాడు. కానీ కోడలు చేసి పెట్టింది తినక తప్పడం లేదు అతడికి. జమున ఉన్నప్పుడు భోజనం ఎప్పుడు వేడిగా వడ్డించేది. ఇప్పుడు కోడలు పొద్దున్నే వండి పెట్టి వెళితే మధ్యాహ్నం వరకు చల్లబడిపోయినా అలాగే తినేస్తున్నాడు రాజారాం. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయి ఉండేది. మెల్లిగా అందరూ సర్దుకుపోసాగారు. కానీ సుమనకు పొద్దున్నే నిద్రలేవటం, వంట చేసి, పిల్లల్ని తయారు చేసి బాక్సులు సర్ది వాళ్ళని స్కూల్‌కి పంపటం, ఇంట్లో మామగారికి, తనకు, భర్తకి కావలసినవి చేసుకొని ఆఫీస్‌కు బయలుదేరి వెళ్ళటం, సాయంత్రం ఆఫీసులో నుంచి తొందరగా బయటపడి ఇంటికి చేరుకుని మళ్ళీ పనులన్నీ చేసుకోవడం ఇదంతా సుమనకు ఊపిరాడనట్టుగా ఉంది. ఇంట్లో అందరికీ చుక్కలు కనపడసాగాయి. సుమనకైతే చుక్కలకు ఆవల లోకాలు కూడా కనబడుతున్నాయి. ఎలాగో 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రాత్రి జమున నిద్రపోయే సమయంలో భర్త నుంచి ఫోన్ కాల్ వచ్చింది. "జమున ఎలా ఉన్నావు? సారీరా." "అయ్యో! ఏమైందండి? సారీ ఎందుకు చెప్తున్నారు? ఇన్నేళ్ల నుంచి నువ్వు ఇంటి కోసం, నా కోసం, పిల్లల కోసం అహర్నిశలు ఎంత కష్టపడుతున్నావో నువ్వు దూరంగా వెళ్ళాక గానీ మాకు అర్థం కాలేదు. నువ్వు ఒక్కదానివి సునాయాసంగా చేసిన పనులు మేము ముగ్గురం కలిసి చేసినా పూర్తి కావడం లేదు. ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మాకు విశ్రాంతి కావాలనుకునే వాళ్ళం గానీ, నీకు కూడా విశ్రాంతినివ్వాలనే విషయం మాలో ఏ ఒక్కరం కూడా ఆలోచించలేదు. కనీసం నీకు పనిలో సాయం కూడా చేయలేదు. నేను రిటైర్ అయిన తర్వాతనైనా నీకు సాయంగా ఉండి ఒక్క పనైనా చేసేవాడిని కాదు. అసలు నువ్వు ఇంటా బయట ఇన్ని పనులు ఎలా చేసేదానివో నాకు అర్థం కావటం లేదు." భర్త ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలో, ఎలా స్పందించాలో అర్థం కాలేదు జమునకు. "సరే మరి మేమంతా బానే ఉన్నాం గానీ నువ్వు పడుకో. ఇక చాలా పొద్దుపోయింది కదా! ఇంకా ఉండాలనుకుంటే మరో 3 నెలలు ఉండిరా. మాకు ఏమీ పరవాలేదు. ఇక్కడ అందరం అలవాటు పడ్డాం" అంటూ కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రాజారాం. జమున పడుకున్నదన్న మాటే గాని చాలాసేపు ఆమెకు నిద్ర పట్టలేదు. భర్త, కొడుకు, కోడలు పడుతున్న కష్టాల గురించి ఆలోచించసాగింది. రాత్రి 2 గంటలకు గాని నిద్ర పట్టలేదామెకు. వారం రోజుల తర్వాత సాయంత్రం కూర్చొని కథ రాసుకుంటుంది జమున. ఆ సమయంలో సూర్య నుంచి ఫోన్ కాల్. "అమ్మా ఎలా ఉన్నావు? అక్క వాళ్ళంతా బావున్నారు కదా?" "అక్క ఆరోగ్యం కుదుటపడిందని చెప్పిందిలే. నువ్వు అమెరికా వెళ్ళటం మంచిదే అయ్యింది. లేకుంటే మేము ఎప్పటికీ నీ గురించి ఆలోచించేవాళ్ళం కాదు. మా అందరికీ అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేసిపెట్టే ఒక మనిషిగానే నిన్ను ఇన్నాళ్ళు చూశాం. ఇంట్లోకి ఎన్ని వెచ్చాలు కావాలో, దానికి ఎంత బిల్లవుతుందో, నెలకు ఎంత ఇంటి ఖర్చు అవుతుందో నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అమ్మ సుమన కూడా ఇంట్లో నీకు సాయం చేయకుండా మొత్తం పని నీ మీద వేసేది కదా! నువ్వు పని చేస్తుంటే తన రూమ్‌లో కూర్చొని వాళ్ళ అమ్మతో ముచ్చట్లు వేసుకుంటూ ఉండేది గానీ, పనిలో నీకు సాయం వచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ చేసుకునేసరికి తనకు తాతలు కనిపిస్తున్నారు. ఏదీ పూర్తిగా చేయలేకపోతుంది. అత్తయ్య ఉంటే ఎంత బాగుండేది. నాకు చాలా నీరసంగా ఉంటుంది. నిద్ర కూడా సరిపోవడం లేదని అంటుంది. నాకు అయ్యో అనిపించినా గానీ, కనీసం ఇలాగైనా నీ విలువ సుమన తెలుసుకోగలిగినందుకు, అక్క దగ్గర నువ్వు హాయిగా నీకు నచ్చిన పనులు చేసుకుంటూ, చదువుకుంటూ, రాసుకుంటూ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉందమ్మా. నీకు ఉండాలనిపిస్తే ఇంకా కొద్ది నెలలు అక్క దగ్గర ఉండు. రెస్ట్ తీసుకో. మేము చేసుకుంటాంలే అన్నాడు. జమునకు ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా తమాయించుకుంది.
వద్దురా, నేను ఉండను. 3 నెలలు ఉన్నాగా చాల్లే. నేను లేకుండా మీ అందరికీ ఎంత కష్టమవుతుందో నాకు తెలుసు. మొత్తం పనులన్నీ చేయకపోయినా మీరంతా తలా ఒక పని చేస్తూ నాకు శ్రమ తగ్గిస్తే చాలు అని చెప్పింది. తర్వాత పిల్లల గురించి కొద్దిసేపు మాట్లాడాక ఫోన్ పెట్టేసింది. అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది జమున. అమెరికా వచ్చి అప్పుడే 2.5 నెలలు దాటింది. ఒకరోజు హాల్లో కూర్చొని చదువుకుంటుంది జమున. ఇందిర వచ్చి, అమ్మా, ఇంకో 3 నెలలు ఇక్కడే ఉండరాదు? వీసా ఎక్స్టెండర్ చేయిస్తా. అప్పుడే వెళ్ళి అక్కడ ఏం చేస్తావు? ఇంట్లో పనులు వాళ్ళే చేసుకుంటారులే అంది. వద్దమ్మా, జీవితంలో నాకు మొదటిసారిగా ఇప్పుడే ఇన్ని రోజులు రెస్ట్ దొరికింది. చాలు, ఇంకా ఎక్కువ రోజులు ఇలా పని చేయకుండా ఉండలేను. అక్కడ మీ నాన్నగారికి కష్టమైపోతుంది. సుమనకు వంట చేత కాదు. తను ఏది వండి పెడితే అదే తింటున్నారు మీ నాన్న. ఇక చాలు, మళ్ళీ వస్తాలే అని కూతురితో అని మళ్ళీ తనే, సరే గాని నువ్వు మరీ అంత లేవలేని అనారోగ్యంగా లేవు కదా. మీ ఇద్దరూ కలిసి మెల్లిగా మీ పనులు మీరు చేసుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చాను అన్న మాటే గాని నాకు అసలు పని ఉండటం లేదు. మీరు నన్ను పని చేయనివ్వటం లేదు. ఇంతటి దానికి ఇంత ఖర్చు పెట్టి నన్ను ఎందుకు పిలిపించినట్టు? ముందు ఆ విషయం చెప్పు అని నిలదీసింది జమున. ఇందిర తల్లి దగ్గరికి వచ్చి కూర్చొని చేతులు పట్టుకొని, అమ్మా, ఇది నా ప్లాన్ కాదు, ప్రసాద్దే. ఒకసారి ఆయన పని మీద ఒక్కరే ఇండియా వచ్చి మీ దగ్గర 3 రోజులు ఉన్నారు, గుర్తుంది కదా. అప్పుడే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇంటిల్లిపాది పని అంతా ఎలా నీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నారో ఆయన గమనించారు. నీకు కూడా రెస్ట్ అవసరమని, నీ పని తగ్గించాలని, నీ పనిలో భాగం పంచుకోవాలని ఏ ఒక్కరూ అనుకోవట్లేదని ఆయన చాలా బాధపడ్డారు. అందుకే నా అనారోగ్యం సాకుపెట్టి నిన్ను ఇక్కడికి తీసుకువద్దామన్నారు అని చెప్పింది ఇందిర తడికళ్ళతో. జమునకు ఏమనాలో అర్థం కాలేదు. సరే కానీ ఇవాళ షాపింగ్కి వెళ్దాం, అందరికీ చాక్లెట్లు గిఫ్టులు కొందాం అని ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. జమున మరదలు శోభ వాట్సాప్ కాల్ చేసింది. హలో వదినా, ఎలా ఉన్నావు? నీకేంటి అక్కడ హాయిగా ఉన్నావు? ఇక్కడ అన్నయ్య, నీ కొడుకు కోడలు పరిస్థితి బాలేదు. ఇంటా బయట అన్ని పనులు చేసుకోలేకపోతున్నారు అని నవ్వింది. అవును శోభ, నాకు తెలుసు. ఇంకో 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తున్నానులే. ఇక్కడ పనేమీ చేయకుండా ఉండాలంటే నాకు కూడా పిచ్చెక్కుతోంది. రెస్ట్ చాలా ఎక్కువ అయింది అనిపిస్తోంది. తీసుకున్న బ్రేకు చాలు. ఎప్పుడెప్పుడు నా ఇంటికి వెళదామా అనిపిస్తోంది అంది జమున. వదినా, నీకేంటి హాయిగా కూతురు దగ్గర రెస్ట్ తీసుకున్నావు. మరి నాకు ఎప్పుడు వస్తుందో ఇలాంటి బ్రేకు రెస్టు అంది శోభ. ఏం బ్రేకో ఏమో, నాకు తెలుసు. ఇంటికెళ్ళాక పరిస్థితుల్లో మళ్ళీ మార్పు ఏమీ ఉండదని అంటూ నవ్వుకుంది జమున. 15 రోజుల్లో ఇండియాకి వెళ్ళిపోయింది జమున. భర్త, కొడుకు ఎయిర్పోర్టుకి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళగానే కోడలు, పిల్లలు ఎదురొచ్చారు. కుశల ప్రశ్నలు, భోజనాలు అయ్యాక కోడలు సుమన వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది. అత్తగారి చేతులు పట్టుకొని, అత్తయ్య, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీ కష్టం గుర్తించలేకపోయాను. నేను ఉద్యోగం చేస్తున్నాను. ఇంకా ఇంట్లో పనులు చేయాలా అని అనుకునేదాన్ని. వంట భారం మొత్తం నీ మీద వదిలేసి ఊరుకునేదాన్ని. ఇంటి పని ఎంత కష్టంగా ఉంటుందో మీరు అమెరికా వెళ్ళాక గాని నాకు అర్థం కాలేదు. ఈ రోజు నుండి వంట పనిలో మీకు నా చేతనైన సహాయం చేస్తాను అంది బాధగా. పర్వాలేదమ్మా, ఉద్యోగం చేసి అలసిపోయి వస్తావు. మళ్ళీ పని చెప్పడం ఎందుకు అని చెప్పకపోయేదాన్ని. సరే, నీ చేతనైన సాయం చేదువు గానీలే అంది ఆప్యాయంగా. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.